ఏమిటి, ఏం జరిగింది? ఏం జరిగిందో మీరే వచ్చి చూడండి డాక్టర్. ఇవాళ డాక్టర్. డాక్టర్, నథింగ్ టు వరీ. ఓ వెరీ గుడ్. ఇంతకీ ఏం జరిగిందండి? ఏం జరుగుతుంది? ఏదో చూసి జడుచుకుని ఉంటుంది. ఏందోయ్యా ఈ నవ్వ. నేను ముందే చెప్పలేక దయ్యాలున్నాయని. అవి మనల్ని అందరినీ వరుస పెట్టి నవలక తింటే కానీ వదిలిపెట్టవు. పోండి, పోతే అందరం పోతావు. కానీ వాటి అంతు చేస్తుంది ఇక్కడి నుంచి కదలం. ఐ విల్ సీ ది ఎండ్ ఆఫ్ దెమ్. లెట్ హర్ టేక్ రెస్ట్. ఓ yes, పదండి. Come on, Mr. Devadhinam, let's go. నువ్వు వెళ్ళా భయ్యా, ఒంటరిగా ఉంటే బుల్లెమో దడుచుకుంటది. అలాగా? అయితే నేనుంటాను, తవరు దయచేయండి. నీ అబ్బా తోక చుక్కలాగా ప్రతిదానికి అడ్డవే. నువ్వు వెళ్ళి పడుకోపోయా. అదేం కుదరదు మిస్టర్ దైవాధీనం. నీ ఎత్తు నాకు బాగా తెలుసు. ఎవరు లేకుండా చూసి నీ బుద్ధి పోనిచ్చావు కాదు. ముసలాడి నాకెందుకు అబ్బాయి? నువ్వు ముసలాడివా? ఈ కాలంలో ముసలాడికి తిమ్మిరి. పదాపయ్యా. నువ్వురా. బాగా నిద్రపోవాలని ఇంజక్షన్ ఇవ్వడానికి వచ్చాను. చూడండి, నన్ను చూసి అనవసరంగా భయపడుతుంది. సులోచన దేవి గారు, మీకేం భయం లేదు. ఇంజక్షన్ ఇవ్వనివ్వండి ప్లీజ్. రెస్ట్ తీసుకోండి. కమా. రిమా, రిమా, రాజేష్ బాబా, నీ అవ్వ ఏంది నువ్వు ఏడుండవు? మిస్టర్ దైవాధీనం, ఇంత రాత్రి అప్పుడు మీరు ఎక్కడికి వెళ్ళారు? నేను ఆడికి వెళ్తా కడుపుబ్బరంగా ఉంటే బాత్రూమ్కి వెళ్ళా. అబద్ధం. ఎక్కడికి వెళ్ళింది, ఏం చేసింది నాకు బాగా తెలుసు. మీరు నిజం చెప్పకపోతే. అయ్యా బాబాయ్, అంత పని మాత్రం చేయొద్దు. ఏదో కష్ట సుఖాలు చెప్పుకుందామని బుల్లెమ్మ గదికి వెళ్ళా. అంతేగాని బుల్లెమ్మ నేను చంపలే. నేను వెళ్ళేసరికి ఆడ చచ్చిపోయి ఉండదు. సులోచన దేవి చచ్చిపోయిందా? కాలుడు సూతు కనరా. దినవ్వా, ఇప్పుడేగా నేను చూసింది. ఇంతలోకి శవం మాయమైపోయింది. మీరు చూసినప్పుడు శవం ఎక్కడ ఉంది? ఏడే మంచం మీద ఎలుకల ఉంది, బొడ్లో బాకుంది. అలాగా? నాయనోయ్, ఈ దీవిలో గడికొకడం. నేను ఇంకొక క్షణం కూడా ఇక్కడ ఉండు బాబు. శ్రీ ఆంజనేయం, శ్రీ ఆంజనేయం, శ్రీ ఆంజనేయం. తనకి కూడా పూర్తిగా శ్రీ ఆంజనేయం. ఫ్రెండ్స్, రాత్రి ఎవరో సులోచన రాణిని ఘోరంగా హత్య చేశారు. శవాన్ని కూడా మాయం చేశారు. ఏది ఏమైనా సరే
ఇక పైన ఈ హత్యాకాండ జరగకుండా చూడాలి, హంతకుణ్ణి పట్టి తీరాలి. ఏందయ్యా నువ్వు పట్టుకునేది? మనం ఇట్లాగే మాట్లాడుతూ ఉండం, ఆడిపోయి వచ్చేసుకుపోతానే ఉంటాడు. సరే, ఫర్దర్ ఇది జరగకుండా ఉండాలంటే మనం ఏం చెయ్యాలి? అలా జరగకుండా ఉండాలంటే ఈ క్షణం నుంచి మనమంతా ఈ హాల్లోనే ఉండాలి. సరే, ఆడుకూతురు చెప్పావు, అట్టాగే ఉన్నావు. బెస్ట్ ఐడియా అండి, బెస్ట్ ఐడియా. నో, నేను మాత్రం నా గదిలోనే ఉంటాను. అదేం కుదరదు. నీ అవ్వ నువ్వు మాతో ఉండాలి. 10 మందితో కలిసి ఉంటా నాకు పడదు. నాకు ఏకాంతం కావాలి. అలా అనకండి డాక్టర్. ఉన్న వాళ్ళమన్నా కలిసి ఉంటే ఈ హత్యలకు ఆస్కారం ఉండదు. పైగా మీకు ప్రాణరక్షణ ఉంటుంది డాక్టర్. ఐ డోంట్ కేర్. నా గురించి మీరు బాధపడకండి. మీ విషయం మీరు ఆలోచించుకోండి. వస్తా. నీ అవ్వ దొరికిపోయాడు. 10 మందిలో ఉంటే బండారం బయటపడుతుంది. రాజేష్ బాబు, ఏం సందేహం లేదు, ఇవన్నీ డాక్టర్ గారు చేస్తుంటాడు. నాకు మొదటి నుంచి అనుమానమే. ఆ మోహం చూస్తే తెలవలే, గొంతులు కోసే రకమని. మనం తొందరపడకూడదు. తగిన ఆధారాలు దొరికే వరకు వేచి ఉండాలి. ఆధారాలు దొరికేంత వరకు మనం వెయిట్ చేస్తే మనం ఆధారం లేకుండా పోతాం. ఒక చిన్న ఐడియా, వెళ్ళి డాక్టర్ రూమ్ చెక్ చేద్దాం. పదండి పదండి. రాజేష్, ఈ కర్చీఫ్ చూడు. ఎస్, అంటే సులోచనాదేవిది అయి ఉండాలి. ఉండాలండి. ఉంది, బుల్లెం చేతిలో ఉంది. మొన్న నేను కళ్ళారా చూశాను. అమ్మ బాబు, సులోచన రాణి శవం. ఆ డాక్టర్ పాపం బుల్లెమ్మని చంపేసి ఉంటాడు. ఐ గాట్ ఇట్ అవుట్. డాక్టర్ చంపుంటే శవాన్ని తన గదిలోకి ఎందుకు దాచుకుంటాడు? కొనుక్కుంటే దానికి ఎవ అన్ని వేసేమది చొప్పదంటూ ప్రశ్నలే. రాజేష్ బాబు, డబ్బులు పట్టుకోకపోతే ఆ డాక్టర్ లగ్గెత్తుకుపోతాడు. డాక్టరే కాదు, నేరస్తుడు ఎవడూ తప్పించుకుని పారిపోలేడు. కరెక్ట్. డాక్టర్ ఎక్కడున్నాడో చూద్దాం. పదండి. పదండి పదండి. పదండి. పోనీ ఈ హత్యలన్నీ డాక్టరే చేశాడనుకుందాం. అర్ధరాత్రిలో ఆ పాట ఏమిటి, ఆ నవ్వేమిటి, పావురాలు చనిపోవడం ఏమిటి? అవన్నీ దయ్యం చేస్తాడు బుల్లెమ్మ. దయ్యాల తమ మొహమా, ఇదంతా హంతకులాడుతున్న నాటకం. నేను తీసిన బాక్స్ ఆఫీస్ హిట్ దయ్యాల దీవి అనే చిత్రంలో కూడా ఇలాగే విలన్ వస్తున్నాడు. చూసారా, ఇవి చాలా విలువైన మూలికలు. వీటితో చాలా మందులు తయారు చేయొచ్చు. వాటితో మనుషులు ప్రాణాలు చేయొచ్చు, శవాలను మాయం కూడా చేయొచ్చు. నాన్సెన్స్. ఏమిటా వాగుడు? నీ అవ్వ తెలిసిపోయిందా ఈ సంగతి? ఏమిటి తెలిసింది? సులోచన రాణి చంపిది నువ్వే. షరా, నీకేమైనా మర్చిపోయిందా? డాక్టర్, మా అనుమానం నిజమైంది. ది మర్డర్ హస్ బీన్ కమిటెడ్ బై యూ. ఏమిటి ఆధారం? ఉంది. సులోచనాదేవి శవమే నీ గదిలో ఉంది. ఏమిటి? సులోచనాదేవి శవం నా గదిలో ఉందా? మై గాడ్, మీరంతా తెలివి ఉంటే మాట్లాడుతున్నారా? ఎస్, కళ్ళారా చూశాం. జీవం లేని శవం మీ గదిలో ఉంది. ఇంపాసిబుల్. ఆమె శవం నా గదిలో ఎలా ఉంటుంది? అయినా నా పర్మిషన్ లేకుండా గది సెర్చ్ చేసే అధికారం మీకు ఎవరిచ్చారు? పాపం, సొంత బిల్డింగ్. డాక్టర్, ఆవేశపడి ప్రయోజనం లేదు. Yes. రండి చూపిస్తాం. ఏది? ఎక్కడుంది శవం? ఏడుందా? నీ అవ్వ మంచం కింద ఉంది చూడ. చిత్రంగా ఉంది. ఈ డబ్బులు శవం ఇంతలోనే ఎట్ట మాయమైందా పోయా? అదే అంత మిస్టరీగా ఉందే. మిస్టర్ రాజేష్, ఇప్పుడేమంటారు? శవాన్ని కూడా నేనే మాయం చేశానంటారా? అందరినీ అనుమానిస్తున్నారే, అసలు ఇదంతా మీరే చేశారని ఎందుకు అనుకోకూడదు? డాక్టర్, డాక్టర్, అప్పుడే తప్పించుకున్నారని మురిసిపోకండి. మీరు హంతకులను రుజువు చేయడానికి మా దగ్గర ఆధారాలు చాలా ఉన్నాయి. ఏమిటది? ఈ కర్చీఫ్ ఎవరిది? సులోచన రానిది కదా.
ఆర్ థరోలీ మిస్టేకెన్ మిస్టర్ రాజేష్. ఎస్ అంటే సులోచనాదేవి అనుకున్నారు, కానీ ఈ జేబురుమాల్ నాది. నా పేరు సుందర కుమార్. అసలు విషయం తెలియకుండా నన్ను అనుమానించారు. ఎక్స్క్యూజ్ మీ డాక్టర్, నేర పరిశోధన చాలా నిష్ఠురమైంది. ఒక్కొక్కప్పుడు దోషులతో పాటు నిర్దోషుల్ని కూడా అనుమానించవలసి వస్తుంది. అయ్యో మీరు ఎప్పుడు అంతేలే. ఇట్స్ ఆల్ రైట్, యూ కెన్ ప్రొసీడ్ విత్ యువర్ వర్క్. ఎక్స్క్యూజ్ మీ డాక్టర్.